ఏ రాజకీయ పార్టీ నేత అయినా సరే, ఏ ఎమ్మెల్యే అభ్యర్థి అయినా సరే, ఏ ఎంపీ అభ్యర్థి అయినా సరే వాస్తవానికి ఒకటే మాటను పదే పదే చెప్తూ ఉంటాడు. ఎన్నికల రిజల్ట్ వచ్చేదాకా కూడా అదే. అలాగే లాస్ట్ ఓటు అంటే ఆఖరి ఓటు లెక్క తేలే వరకు కూడా నేనే గెలుస్తాను, నాదే విజయం, రాసి పెట్టుకోండి అని పదే పదే చెప్పడం గ్యారంటీ. కానీ ఈయనకి ఏమైందో మరి. ఈయన ఎవరో కాదు, పరిపూర్ణానంద స్వామి. వాస్తవానికి ఈయన బీజేపీ హిందూపురం ఎంపీ టికెట్ కోసం ఆశించారు, గ్రౌండ్ వర్క్ చేసుకున్నారు. ఏడాది పాటు 2 ఏళ్ల పాటు కూడా గ్రౌండ్ వర్క్ చేసుకున్నారు. చాలా చోట్ల తిరిగారు, చాలా విలేజ్లో తిరిగారు. కానీ సీన్ రివర్స్ అయింది. టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకోవడం వల్ల, టీడీపీ కోరడం వల్ల, చంద్రబాబు గారి ఆబ్లిగేషన్ వల్ల ఆయన ఎంపీ పదవికి అంటే ఎంపీ సీటు ఆయనకు రాకుండా పోయింది. పరిపూర్ణానంద స్వామికి ఎంపీ టికెట్ ఇస్తే ఇక్కడ ముస్లిం ఓటర్లు ఖచ్చితంగా టీడీపీ కూటమికి, అలాగే టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు పోటీ చేసిన చోట వాళ్ళు ఓటు వేయరు. తద్వారా ఖచ్చితంగా లాస్ అయ్యే పరిస్థితి ఉంది. సో ఆయనకు తప్ప ఇంకెవరికైనా టికెట్ ఇస్తే మాకు ఓకే, లేదంటే ఆ ఎంపీ టికెట్ను మేమే తీసుకుంటాం అని బీజేపీతో కొట్లాడి మరి హిందూపురం ఎంపీ టికెట్ను టీడీపీ తీసుకుంది, చంద్రబాబు గారే తీసుకున్నారు. సో ఆ కక్ష అయితే పరిపూర్ణానంద స్వామికి మొదటి నుంచి ఉంది. అందుకే హిందూపురం ఎంపీ అభ్యర్థిగా, అలాగే హిందూపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. సో ఈ ఎన్నికల్లో ఆయన హిందూపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలవడం గ్యారంటీ అని ఆయన అభిమానులు అయితే తీవ్రంగా ఆశించారు. ఖచ్చితంగా గెలుస్తారని కోరుకున్నారు కూడా. సరే, అయితే వాస్తవానికి ఇందాక చెప్పినట్టు ఏ ఎమ్మెల్యే అభ్యర్థి అయినా కానీ నాదే గెలుపు, నేనే గెలుస్తాను, కనీసం 10,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తాను, కనీసం 2,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తాను, మీరు కనీవిని ఎరిగిన రీతిలో రిజల్ట్ ఉంటాయి, నన్ను ఆదరించారు అని చెప్పుకోవటం పక్కాగా ఉంటుంది. కానీ హిందూపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన పరిపూర్ణానంద స్వామి రిజల్ట్కు ఒక్కరోజు ముందు నిన్న సాయంత్రం ప్రెస్ మీట్ ముందుకు వచ్చారు. రాత్రి 7:30 గంటల సమయంలో ప్రెస్ మీట్ పెట్టారు. సో ఆయన ఏం చెప్పారయ్యా అంటే, ఏపీలో మళ్ళీ గెలిచేది వైఎస్ జగన్ గారే అని తేల్చి చెప్పారు. సో అంతేకాదు, ఆయన ఓ నెంబర్ను కూడా చెప్పారు. గ్రామీణ మహిళలంతా ఏకపక్షంగా జగనన్నకి మద్దతుగా నిలిచారు. దాంతో వైఎస్ఆర్సీపీ 123 సీట్లతో మళ్ళీ అధికారంలోకి వస్తుంది అని తేల్చి చెప్పారు. అయితే మరో మాట కూడా చెప్పారు. హిందూపురంలో బాలకృష్ణ గారు ఓడిపోబోతున్నారు. వరుసగా 2 సార్లు బాలకృష్ణ గెలిచారు. ఆయన ఈ హిందూపురానికి చేసింది ఏమీ లేదు. అందుకే ఈసారి హిందూపురం జనాలు బాలకృష్ణను ఓడించడం ఖాయమని తేల్చి చెప్పారు. అయితే మరి ఎవరు గెలుస్తారయ్యా, నేనే గెలుస్తాను అని ఆయన ఏమీ చెప్పలేదు. సో హిందూపురంలో గెలిచేది వైసీపీ నుంచి పోటీ చేసిన టీఎన్ దీపిక గెలుస్తారు అని పరిపూర్ణానంద స్వామి గారు చెప్తున్నారన్నమాట. వాస్తవానికి నేను గెలుస్తాను అని ఈయన చెప్పి ఉంటే దానికంటూ ఓ అర్థం ఉండేది. కానీ రిజల్ట్కు ఒక్కరోజు ముందు బయటకు వచ్చి, రిజల్ట్కు కొద్ది గంటల ముందు ఓ ప్రెస్ పెట్టి, హిందూపురంలో నేను కాదు వైసీపీ అభ్యర్థి గెలుస్తారు, టీడీపీ అభ్యర్థి బాలకృష్ణ గారు ఓడిపోతారు, రాసి పెట్టుకోండి అని ఘంటాపదంగా చెప్పడం చూస్తుంటే ఆయన అనుచరులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈయనకేమైంది, నేనే గెలుస్తానని చెప్పుకోవాలి కదా, ఎందుకు ముందే ఓటమిని కాడిపారేశారు, ఓటమిని ఒప్పుకున్నారని అంతా అవాక్కయ్యే పరిస్థితి అయితే ఉంది. అదే సమయంలో ఏపీలో టీడీపీ కూటమే అధికారంలోకి వస్తుందని దేశవ్యాప్తంగా క్రెడిబిలిటీ ఉన్న సంస్థలు ఎన్నో కూడా ఎగ్జిట్ పోల్స్ రూపంలో తేల్చి చెప్పాయి. అదే రిజల్ట్ కూడా ఏపీలో కనిపిస్తోంది. అయితే ఈయన మాత్రం కొద్ది గంటల ముందు, అంటే రిజల్ట్కు కొద్ది గంటల ముందు ప్రెస్ మీట్ పెట్టి మరి 123 సీట్లతో, అంటే నెంబర్ కూడా ఖచ్చితంగా చెప్పారు, 123, 1, 2, 3 సీట్లతో, అంటే 123 సీట్లతో జగనే మళ్ళీ అధికారంలోకి వస్తారు అని తేల్చి చెప్తున్నారు. వాస్తవానికి జగన్ గారు 151 కంటే ఎక్కువగా, అంటే 151 కంటే ఒక 6 సీట్లు 7 సీట్లు ఎక్కువగా జగన్ గెలుస్తారని ఆయన చెప్పుకున్నారు. కానీ ఆ నెంబర్ నాకు అందటం లేదు. సో ఆయనకున్న జాతక రీత్యా, ఆయనకున్న రాశి ఫలాల రీత్యా, ఆయనకు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఫాలోయింగ్ రీత్యా మొత్తానికైతే 123 సీట్లు వస్తాయి అని పరిపూర్ణానంద స్వామి గారు జోస్యం చెప్తున్నారు. మరి ఈ ఎన్నికల్లో ఆయన చెప్పింది మళ్ళీ నిజమవుతుందా లేదా అన్నది మాత్రం చూడాల్సి ఉంది. వాస్తవానికి స్వామి గారు అంటే వేణుస్వామి గారు వైసీపీకి మొదటి నుంచి సపోర్ట్గా ఉన్నారు. వైసీపీ అధికారంలోకి వస్తుంది, జగన్ మళ్ళీ సీఎం అవుతారు, చంద్రబాబు ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవరు, పవన్ కళ్యాణ్ గారు ఎట్టి పరిస్థితుల్లోనూ గెలుస్తారు కానీ అధికారంలోకి రారు అని ఘంటాపదంగా కొన్నేళ్ల నుంచి చెప్తున్నారు. మొన్నటికి మొన్న కూడా వైసీపీ అధికారంలోకి వస్తుందనేది చాలా యూట్యూబ్ ఛానల్స్కు ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నారు. సో అటు వేణుస్వామి కానీ, ఇటు పరిపూర్ణానంద స్వామి కానీ, ఇద్దరు స్వామీజీలు కూడా జగనే అధికారంలోకి వస్తారని తేల్చి చెప్తున్నారు. మరి వీరిద్దరూ చెప్పింది నిజమవుతుందా? వీరిద్దరు చెప్పిన ప్రకారమే జగన్ గారు మళ్ళీ ప్రమాణ స్వీకారం చేస్తారా సీఎంగా అన్నది వేచి చూడాల్సి ఉంది. సో ఒకవేళ వీరిద్దరూ చెప్పింది మాత్రం అబద్ధమైతే వీళ్ళకు క్రెడిబిలిటీ
పోతుంది. సో వీళ్ళ మాటలను భవిష్యత్తులో ఎవరు నమ్మే పరిస్థితి అయితే ఉండదన్నమాట. ఇదండి వేణుస్వామి అలాగే పరిపూర్ణానంద స్వామి గారి చెప్తున్న జోస్యాల గురించిన సమాచారం. రిజల్ట్ ఏమిటో కొద్దిసేపట్లో మీ ముందుండబోతుంది.